గత వారం మనం స్వామి యొక్క అద్భుతమైన లీలలు చూస్తూ తమ భక్తుల్ని ఆదుకోవటానికి ఆయన ఏ స్థాయికి దిగి వెళ్ళేవారో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా గత జన్మలో తనని సేవించిన వాళ్ళు అంటే మనం రామచంద్రరావు గారికి శివప్రసాద్ని ప్రసాదించిన విషయం మనం తెలుసుకున్నాం. దానిలో స్వామితో మిత్రుడిగా ఉండి స్వామిని సేవించి అనుకోకుండా ఒక యాక్సిడెంటల్గా మరణం పొందిన తర్వాత మళ్ళీ ఎంతో కాలానికి ఈ రామచంద్రరావు దంపతులకి అంటే వాళ్ళకి ఇక పిల్లలు పుట్టి నిలవట్లేదు, ఇక మిస్క్యారేజ్లు అవుతున్నాయి, లేకపోతే బిడ్డలు నిలవట్లేదు, ఇంకా వీళ్ళు పిల్లలు వద్దనుకొని ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంటే స్వామి మందలించారట. మందలించి ఏమన్నారు, అవసరమైతే విష్ణు చక్రం అడ్డం వేసైనా సరే నీకు బిడ్డల్ని ఇస్తాను అన్నారట. మనం బాబా చేతిలో చూస్తాం, నీ రాతలో బిడ్డలు లేరు, నా శరీరాన్ని చీల్చి నీకు ఇచ్చానని. అట్లాగే స్వామి కూడా ఏం చెప్తున్నారు, విష్ణు చక్రం అడ్డేసైనా సరే నీకు బిడ్డని ఇస్తానన్నారట. అట్లాగే కొంతకాలానికి ఒక బిడ్డ కలిగారు. స్వామి ఏం పేరు పెట్టుకోమంటారే అని అడిగితే ఇతన్ని శివుని బిడ్డ ప్రసాదం కనుక శివప్రసాదాన్ని పెట్టుకోమన్నారట. పెట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం అట్లా వయసు వచ్చేసరికి స్వామీజీతో పాటు వీళ్ళందరూ కలిసి ఉత్తర భారత యాత్రలకు వెళ్ళినప్పుడు అట్లా తిరుగుతూ జోషి మఠంలో ఉన్నప్పుడు స్వామితో పాటు కూర్చొని ఉన్నారట వీళ్ళు. స్వామి దగ్గర అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గర కూర్చోవడంలోనే ఆనందం. మనం ఏం తింటున్నాం, ఏం తిరుగుతున్నాం, ఏం చూస్తున్నాం అని కాదు, ఆయన దగ్గర ఉంటే అది ఒక ఆనందంగా గడిచిపోతుంది అనమాట. వెళ్ళి కూర్చుంటే స్వామి అని చెప్తారేమో అని అప్పుడు రామచంద్ర గారి ఒళ్ళో ఈ బిడ్డ పండుకొని ఉన్నాడట, 1.5 సంవత్సరం వాడు. అప్పుడు స్వామి సడన్గా అడిగారంట, ఈ బిడ్డ ఎవరో తెలుసా అన్నారట. అదేంటి స్వామి, ఇది మీరు ఇచ్చిందే కదా శివప్రసాద్, మాకంతే తెలుసు అంటే అప్పుడు చెప్పారట, ఇతను నా బాల్యమిత్రుడు, హెడ్ మాస్టర్ గారి 2వ కొడుకు వెంకటరత్నం. తర్వాత అతను కొంచెం పెద్దవాడైన తర్వాత ఒక ఫ్యాక్టరీలో ఇంజనీర్గా చేస్తూ ఒకరోజు స్కూటర్ మీద వస్తూ ఒక యాక్సిడెంట్లో తన ప్రాణం కోల్పోయాడు. అతను నాకు మిత్రుడే కాకుండా నా భక్తుడు కూడా. ఎంతో కాలం సేవించారట స్వామిని, అందుకని ఇన్నాళ్ళు ఆపి నీకు బిడ్డగా ఇచ్చాను నేను అని. అంటే వీళ్ళకి ఎప్పుడు అనుకుంటూ ఉండేవారట, స్వామికి ఎందుకు ఈ బిడ్డ మీద ఎక్కువ ప్రీతి ఉండేది అని. మనం బాబా చేతిలో కూడా అలాంటివే చూస్తాం. రాగానే బాబా అడిగేవారు, ఏంటి బాబు నా మీద ఇది విసుగు చెంది వెళ్ళిపోయావా అని అడుగుతారనమాట. రాగానే ఆ బిడ్డ కూడా కిలకిలా నవ్వటం. ఇక చెప్తూ ఉంటే అప్పుడు ఆ స్వామీజీ ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఊళ్ళో పడుకొని నిద్రపోతున్న శివప్రసాద్ 1.5 ఏళ్ల బిడ్డ నిద్రలోని అట్లనే కళ్ళు మూసుకొని లేచి నడుచుకుంటే వెళ్ళి స్వామి పాదాలకి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి లేచి మళ్ళీ పడుకున్నాడట. ఇంకెందుకంటే ఆయన ప్రమాణం కావాలా అన్నారట స్వామి. అట్లా మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఈ మాట మనకి బాబా ఏ మాటలు అయితే చెప్పారో అవన్నీ స్వామిలో కనపడుతూ ఉంటాయి. ఆయన ఏ బిడ్డల్ని ఏ తల్లుల గర్భాల్లో ఉంచారని చెప్పడం కానీ, రాత్రంతా బాబా ఏం చేసేవారంటే మళ్ళీ నిద్రపోయేవారా, సృష్టి మొత్తాన్ని నిర్వహించేవాడు. అందుకని ఆ ఉదయం ఏం చెప్పేవారు, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆ బిడ్డని ఈ తల్లి గర్భంలో ఉంచాను అంటే తనను ఆశ్రయించిన భక్తులు మరణాంతరం కూడా వాళ్ళ ఉన్నతి కోసం ఏ కుటుంబాల్లో ఏ తల్లులకి ఎలాంటి వాళ్ళని బిడ్డలుగా చేయాలనేది కూడా ఆయనే చూసుకునేవారు. అలానే ఇక్కడ స్వామి కూడా అలానే ఈ తమ మిత్రుడిని ఇట్లా రామచంద్రరావు గారికి బిడ్డగా ప్రసాదించారనమాట. అట్లానే సున్నిపెంట ఆశ్రమంలో రామూర్తి గారు ఆయన భార్య కృష్ణవేణికి ఆయన స్వామి ఆశీస్సుతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అదే పరిస్థితి అనమాట. ప్రెగ్నెన్సీ రావడం, మిస్క్యారేజ్ అవ్వడం, పోవడం ఇట్లా జరుగుతూ ఉంది ఎంతో కాలంగా. ఇక బిడ్డ కలగరేమో అనేంతగా అయిన తర్వాత ఎట్లాగో ఒకసారి 8th మంత్ దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు సడన్గా మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యేసరికి వీళ్ళు ఇంకా అంటే లోపల ఏమీ తెలియట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక ఇది ఇట్లా ఉంటే తల్లి ప్రాణానికి కూడా కష్టం అవుతుంది, కాబట్టి రేపు క్లీన్ చేసేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసి నిరాశతోటి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పుకుందామని తర్వాత రోజు ఆ హాస్పిటల్కి వెళ్ళే దారిలో స్వామీజీ దగ్గరికి వెళ్ళారట. అప్పుడు వెళ్ళేసరికి స్వామీజీ దగ్గర ఎంతోమంది కూర్చొని ఉన్నారు. మరి వీళ్ళకి ఇంత సంకటం ఉంది, ఆవిడేమో బయటే నుంచున్నారట, లోపలికి రావడం ఇబ్బందికరంగా ఉంటుంది చేత. అప్పుడు వీళ్ళు అయ్యో స్వామి దగ్గర ఇంతమంది కూర్చొని ఉన్నారు, నేను ఈ ఆపదని ఎట్లా చెప్పుకోవాలి స్వామిగా, నేను దూరంగా కూర్చుంటే స్వామి పిలిపించి ఏంటో చెప్పుకోవాలనుకుంటున్నావు చెప్పు అన్నారట. ఇట్లా ఉంది అంటే ఓహో అదా అని అయితే లోపలికి పిలువు కృష్ణవేణి అన్నారట. తనేమో రావడానికి ఇష్టపడలా తనున్న పరిస్థితిలో. అందుకని సరే అయితే ఒక పండిచ్చి యాపిల్ పండిచ్చి దీన్ని తీసుకొని వెళ్ళి తినమను, ఇప్పటికి ఇంక వెళ్ళే పని లేదు, 1 గంటకి మనం ఆ సంగతి ఏంటో చూద్దాం అన్నారంట. టైం కూడా చెప్పారు, 1 గంటకి ఆ సంగతి ఏంటో చూద్దాం, వెళ్ళి తినమని. సరే అట్లాగే
ఇంకా స్వామి చెప్పారు కదా, ఇంటికి వెళ్ళి ఆవిడ ఆ ప్రసాదాన్ని స్వీకరించి కొంచెంసేపటికి అంటే కరెక్ట్గా 1 గంట ఆ సమయానికి స్వామి చెప్పినట్టుగానే మళ్ళీ లోపల చలనం స్టార్ట్ అయిందట. అంటే బిడ్డ మళ్ళీ కాళ్ళతో తనటం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే ప్రాణం పోయిన బిడ్డని కూడా మళ్ళీ స్వామి గర్భంలోంచి తీయకముందే, అంటే తల్లికి ప్రమాదం రేపు తీసేయాలని చెప్పిన తర్వాత ఒక్క రోజులో కూడా ఆయన టైం చెప్పి మళ్ళీ ఆ బిడ్డకి ప్రాణప్రదానం చేశారనమాట. అంటే ఆయన ఎంతటి శక్తిమంతుడు అనేది మనకు తెలుస్తూ ఉంది. స్వామి యొక్క అపారమైన ప్రేమ, వాళ్ళకి బిడ్డ కోసం అంత తపన పడుతూ ఉన్నారు అనే విషయంలో. అట్లా మనం 8వ నెలలోనే ప్రాణం పోయిన బిడ్డకు కూడా స్వామి మళ్ళీ అక్కడ ప్రాణదానం చేశారనమాట. అట్లా అత్యంత అద్భుతమైన లీలలు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇలాంటి స్వామి శ్రీశైలం ఉండి వెళ్తే మనకి తెలియలేదే అనిపిస్తుంది కదా. అంటే ఇది మనం మహర్షుల గురించి వినుంటాం, గొప్ప గొప్ప వాళ్ళ గురించి వినుంటాం. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో బాబా గురించి చదువుకున్న తర్వాత మనకి బాబా ఇప్పుడు అందుబాటులో ఉంటేనే వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం అని. కానీ 2000 వరకు ఉన్నారు స్వామి. అంటే ఎందుకు చెప్పుకున్నామంటే ఎంతటి అద్భుతమైన లీలలు స్వామి దగ్గర జరిగేవి. లీల అంటే ఇక్కడ ఆయన గొప్పతన ప్రదర్శన కాదు, ఆయన యొక్క అపారమైన కరుణని ప్రదర్శించటం. అట్లా మనకి అలాగే మనం చెప్పుకున్న దానిలో ఈ శేషగిరిరావు సుబ్బలక్ష్మి గారు, వాళ్ళకి 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఆవిడ అకాల మరణం చెంది, ఈయన మళ్ళీ ఆ బిడ్డల కోసం అని మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈవిడ ఆత్మగా ఉండి ఆవిడని ఆవహించిందట. అంటే ఏంటి, ఆవిడకి ఇంకా వాళ్ళ కుటుంబం మీద మమకారం పోలా, ఆ బిడ్డలు అలా. అందుకని ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి అర్థం కాక ఎంతమంది దగ్గరికి తీసుకువెళ్ళి చూపించడం, ఈ ట్రీట్మెంట్ చేయించినా కానీ కుదరలేదు, తగ్గలేదన్నమాట ఆ ఇబ్బంది. అందుకని ఒకరోజు స్వామి దగ్గరికి వెళ్దామంటేనేమో తను వచ్చేది కాదట. అందుకని స్వామి దగ్గరికి కాదు, మనం శ్రీశైలం వెళ్ళి ఊరికే దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పి ఆ దారిలోనే కదా అని చెప్పి అట్లా వెళ్తూ ఆవిడ్ని బంధించేసి, అంటే చేతులు కట్టేసి ఎక్కడ మళ్ళీ అలా తీసుకొని స్వామీజీ దగ్గరికి వచ్చారికే నేను రాను నడుస్తూనే ఉందట ముందు. అయినా కానీ వచ్చిన తర్వాత స్వామి కూడా కూర్చొని అశ్వినిపెంట ఆశ్రమంలో అక్కడ కూర్చొని ఉన్నారట. కూర్చొని ఇంకా భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనేమో నిర్లిప్తంగా అక్కడ ఏం జరుగుతున్నట్టుగా లేదు, అక్కడేమో గోలగోల చేస్తూ, అక్కడ మిగిలిన స్వామీజీ ఆశ్రమంలో ఉండే నమశివాయ గారు వాళ్ళందరూ ఉండి, ఎవరన్నా ఇట్లాంటి దెయ్యం పట్టిన వాళ్ళు, ఆత్మలు పట్టుకున్న వాళ్ళు వస్తే స్వామి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏదో ఒక వేపమండతోటే మంత్రం చదివి ఏదో చేసేవారు. ఇక్కడ రాగానే ఆవిడ పెద్దగా అరుస్తూ ఉంటే, అబ్బో మేము ఇలాంటి వాళ్ళని చాలా చూసాము, చాలా వదిలించాము, నువ్వు ఎలాంటి వాళ్ళైనా సరే ఇక్కడ నేను వదిలించాల్సిందని చెప్పి ఆయన ఒక వేపమండలు తీసుకొని స్వామి ఏం చెప్పకముందే మొదలు పెట్టాడట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్వామి ఇప్పుడు బాబా దగ్గర కూడా నువ్వు ఈ సమస్యకి సోనాముఖి కషాయం తీసుకో అని అంటే ఆయన చెప్పారు కాబట్టి తగ్గుతుంది. మనం సొంతంగా తీసుకుంటే ఏమైంది, శ్యామకి విపరీతమైంది. గురువు చెప్పిన మాటలో జరుగుతుంది తప్పించి, పోయినసారి గురువు చెప్పాడు చేశాను కాబట్టి నేను అదే పని చేస్తే తరుగుతుంది అనుకుంటే జరగదనమాట. అక్కడ సంకల్పం అయింది. అందుకని తీసుకొని ఆ 2 దెబ్బలు వేయగానే ఆవిడ ఇంకాస్త ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి ఆ పిచ్చెక్కినట్టుగా, అసలే కోపంగా ఉంది కదా, మోసం చేసి తీసుకొచ్చాడు భర్త అని ఒక్కసారి మీద పడి అతను గొంతు పట్టుకొని ప్రాణం పోయే స్థితికి వచ్చిందట. కళ్ళు తేలేశాడు ఆయన. తేలేసినా కానీ స్వామి అప్పటిదాకా మళ్ళీ ఏమీ రక్షిస్తున్నట్టుగా లేకుండా అలానే ఉండి చూస్తూ, అసలు పక్కన ఏం జరగట్లేదా, ఇంత గొడవ జరుగుతున్నట్టుగా ఉన్నారట. మరి చిన్నగా అప్పుడు ఏం సుబ్బలక్ష్మి కాఫీ తాగుతావా అన్నారట. ఆ పిలుపుతోటి ఒక్కసారిగా ఆవిడ వదిలేసి అతన్ని కామైపోయింది. అయిపోయి స్వామి నేను ఇక్కడ రానని చెప్పాను, ఇక్కడ మోసం చేసి తీసుకొచ్చాడు, మీరు ఇలా మీ దగ్గరికి వస్తే మంచి మాటలు చెప్పి నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు, అది ఇదని చెప్పిన తర్వాత వాళ్ళకి ఇష్టం లేదన్నప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళతో ఉండటం, నీకేం కావాలో చెప్పు, నీకు అవి ఇస్తాను, నువ్వు కనుక రాక్షస గణాల్లో ఉంటే నీతో వేరుగా ప్రవర్తించేవాడిని, నువ్వు దేవతా గణాల్లో ఉన్నావు కాబట్టి నీతో వేరుగా ప్రవర్తిస్తూ ఉన్నాను అని చెప్పి స్వామి చెప్పారట. కర్నూలులో ఇప్పుడు ఒక పుణ్య దంపతులకి ఆవిడ గర్భాన ఆత్మని ప్రవేశపెట్టే సమయం ఆసన్నమైంది, నీకు ఆ పుణ్య దంపతుల గర్భాన్ని నీకు బిడ్డగా జన్మింపిస్తానని చెప్పి స్వామి ఆవిడ్ని ఒప్పించి ఆవిడకి అభిషేకం చేసి ఆ కలశ దీంతో అప్పుడు వీడికి అర్థమైంది ఎందుకు స్వామి 3 రోజుల ముందు కలశ స్థాపన చేశారు. స్వామి 3 రోజుల ముందు కలశ స్థాపన చేసి పెట్టారంట, అంటే ఎవరికో అభిషేకం జరగబోతుందని. కానీ 3 రోజులు అయింది, ఎవరు రాలేదు. కానీ అప్పుడు స్వామికి తెలుసు ఆవిడని తీసుకొని వస్తారు అంటే. మరి సర్వగురుడు ఎలా ఉంటాడు, ఆయన సంకల్పం లేకుండా అన్నాళ్ళు మరి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడైనా మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాలన్న మనసులో కలగటమే. అప్పటికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో భూత వైద్యులు, డాక్టర్లు, మానసిక ఈ డాక్టర్ల దగ్గరికి ఎంతోమంది దగ్గరికి వెళ్ళారు, అది నయం కాలేదు. కానీ చివరికి స్వామి దగ్గరికి వచ్చారు. ఆ రావడానికి ముందే స్వామి అవన్నీ ముందే ఏర్పాట్లు చేసి ఆవిడికి అభిషేకం చేసి అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అప్పటి వరకు పట్టుకున్న
ఆ సుబ్బలక్ష్మి గారి ఆత్మ ఆ రెండో భార్యను వదిలేసిన తర్వాత ఆవిడ ఒకసారి ఆవిడకి పాపం తెలియదు కదా, అప్పటిదాకా టక్కని లేచి ఉన్న తర్వాత నీకు స్వామి అన్నారట, నీకు శ్రీ సూక్తం వచ్చి కదంటే వచ్చి స్వామి అయితే అవి చేస్తూ ఉండు అన్నారట. అట్లా ఇక్కడ కూడా చూడండి, ఆ ఆత్మ పట్టుకొని పీడిస్తూ ఉన్న వదిలించి మళ్ళీ ఆవిడ్ని ఆయన అనుగ్రహించి ఒక పుణ్య దంపతులకి బిడ్డగా అంటే ఒక కొడుకుగా అక్కడ వాళ్ళకి ప్రవేశపెడుతూ ఉన్నారనమాట. అంటే ఎంత బాబా చెప్పే మాట మనకి మామూలుగా అర్థం అవ్వదు. ఏ తల్లి గర్భాన్ని ఏ బిడ్డ నుంచి అలా కూడా చూసుకుంటూ ఉన్నాను, రాత్రి అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, నేను ఎంత దూరం వెళ్ళాలన్నా నాకేం అక్కర్లేదు, 2000 కోసులు కూడా వెళ్ళొచ్చాను అని ఇలాంటి మాటలు చెప్తూ ఉండేవారు బాబా. అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు బాబా ఏదో చెప్తున్నారు అనుకునేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు చూస్తే స్వామీజీ దగ్గర చూసుకున్నా కానీ అవన్నీ సమన్వయం అవుతూ ఉంటాయి. ఎంత క్లియర్గా మనకి ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు అంటే మన ఊహకు కూడా అందం, ఇలాంటివి జరుగుతాయని ఊహకు కూడా అందం. మనం ఏం చేస్తాం, మహాత్ములు అంటే మన సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్తారా, మనకి ఏదైనా మంచి జరుగుతుందని చెప్తారా, ఇలాంటి వరకే ఆలోచిస్తాం. కానీ వాళ్ళ సర్వజ్ఞత, వాళ్ళు సర్వసమర్థత అనేవి ఇవన్నీ కూడా మనకి ఊహించని స్థాయిలో ఇవి అనమాట. అట్లాగే స్వామి దగ్గరికి గాయత్రం గారు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి స్వామి బాబాలాగే వాళ్ళు ఆశ్రయించిన గురువు రూపంలో దర్శనం ఇచ్చేవారు అనమాట. ఈ గాయత్రం గారు వచ్చినప్పుడు కూడా ఈవిడ గొప్ప సాయి భక్తురాలు. ఇంట్లో హైదరాబాద్లో అట్లా బాబా సత్సంగం లాగా భజన ఇవన్నీ చేసుకునేవారట, ఒక భజన బృందం లాగా పెట్టుకొని. శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారా అంటే స్వామి దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు. సరే ఆవిడ సాయంత్రం స్వామి దగ్గరికి వచ్చేసరికి వచ్చి ఆ హాల్లో స్వామి కూర్చొని దర్శనం ఇస్తున్నారట. వెళ్ళి చూస్తే అక్కడ స్వామి కనపట్లే, ఈవిడికి బాబా కనపడుతూ ఉన్నారు. స్వామి స్థానంలో బాబా కనపడుతూ ఉన్నారు. ఈవిడికి అర్థం కాలే, ఏంటి నేను స్వప్నం కాదు కదా ఇది, నేను మామూలుగానే మెలకుగానే ఉన్నాను, నాకు సాయి కనపడుతూ ఉన్నారని. అట్లా కొంతసేపు అలానే చూస్తూ ఉండిపోయిందట. కొంతసేపటికి స్వామి ఒక్కసారిగా ఒక పెద్ద జ్యోతిగా మారిపోయారట. ఆ సాయి రూపం నుంచి ఒక పెద్ద జ్యోతిగా మారిపోయేసరికి ఆవిడ ఇంకా అలానే ఇంకా అంటే ఒక తన్మయత్వంలో ఆయన చూస్తూ ఉంది. అప్పటికి ఇంకా స్వామి దర్శనం కాలేదు. మొదటేమో బాబాగా కనపడ్డారు, ఆ తర్వాత ఒక పెద్ద జ్యోతిగా దర్శనం ఇచ్చారు. మళ్ళీ కొద్దిసేపటికి స్వామి మళ్ళీ బాబాగా కనిపించారట. కనిపించేసరికి ఇక ఈవిడకి ఒక రకమైన ఉన్మత్త అవస్థలోకి వెళ్ళిపోయింది. అంటే అట్లాంటి అనుభవం కలుగుతూ ఉంది. అప్పుడు ఇంకా అలానే ఉండి అలానే చూస్తూ ఉందట. స్వామి లేచి ఆవిడకి ఇంకా బాబాగానే కనపడుతున్నారు. ఆయన లేచి లోపలికి వెళ్ళిపోయారు. కొంతసేపటికి నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత తనతో పాటు వచ్చిన మిత్రులతో కలిసి శ్రీశైలం వెళ్ళి ఇక అప్పటి నుంచి మనం అనుకున్నట్టుగా ఒకసారి గురు దర్శనం జరిగిన తర్వాత మనసు మళ్ళీ అక్కడికి వెళితే కానీ తృప్తి పడదు. అప్పటిదాకా మనకు అటువంటి స్పర్శ కూడా లేకపోయినా సరే, ఆధ్యాత్మికత కానీ ఇలా కానీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు మనం చెప్పుకున్నాం అంతకుముందు. అప్పటి వరకు ఈ వేరేగా ఎక్కడో సినిమా పిచ్చులు బట్టి తిరుగుతూ ఉన్న వాళ్ళు సైతం ఒక్కసారి మాస్టర్ గారిని చూసిన తర్వాత ఇక జీవితంలో ఏంటి ఇలాంటి వాడు కూడా ఉంటారా, ఏంటి ఈయన సింహంలా ఉన్నాడు అంటే భయమే తెలీదా అని చెప్పి ఇక ప్రతిదానికి వెళ్ళి మాస్టర్ గారిని చూడాలి. ఆయన పైన వేదిక ఇచ్చి ఆయనకి రూమ్లో పెడితే కూడా మాస్టర్ గారు కాఫీ తాగుతారా, మాస్టర్ గారు నీళ్ళు కావాలా అంటే ఏంటి తపన పడుతుంది ఆయన్ని చూడాలి 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 అట్లా ఉంటుందన్నమాట. ఈవిడికి కూడా అంటే ఒక మహాత్ముడి యొక్క ఒక్కసారి వాళ్ళ సన్నిధిలోకి వెళ్తే ఎలా ఉంటుందంటే మనం అనుకుంటామే మనమంతా ప్లాన్ చేసుకుంటాం ఆలోచించుకుంటామని, ఇవన్నీ పిచ్చి మాటలు తెలిసిపోతుందన్నమాట. వాళ్ళ దగ్గర ఎంత కట్టుబడిపోతుందో అక్కడే ఆనందం ఉంటుందనేది అర్థమవుతుంది. అట్లాగా ఈవిడ కూడా తర్వాత రోజు శ్రీశైలం నుంచి ఉదయం స్వామి దగ్గరికి వచ్చేసరికి స్వామి ఆయన స్వస్వరూపంలో అంటే స్వామీజీగా కూర్చొని, ముందు రోజేమో బాబాగా జ్యోతిగా దర్శనం ఇచ్చారు కదా, అలా కూర్చొని ఆయన దర్శనం ఇచ్చేసరికి చూసి ఒక నవ్వు నవ్వారట. ఆ నవ్వు ఎలా ఉంది అంటే ఈ సృష్టి మొత్తం సృష్టి రహస్యం అంతా అందులోనే ఉందా అనంత ఇదిగా నవ్వారట స్వామి. ఒక నవ్వు నవ్వి ఆవిడని చూస్తూ ఉన్నారట. ఆవిడకి అన్నీ సమన్వయం అవుతూ ఉన్నాయి. అంటే ఓహో ఇది రాత్రి ఆశ్రమానికి వచ్చినప్పుడు స్వామి ఇచ్చిన అనుభవం కూడా ఆయనకి తెలుసు, అదే చెప్తున్నారు అని అంత అర్థం దానికి. అంటే ఒక స్వామి నవ్వులోంచి ఆవిడకి అదంతా అలా మనసులో అలా అంటే ఆలోచన కలిగి ఇదంతా స్వామి తెలిసే ఇచ్చారు అని చెప్పి అట్లా స్వామి దర్శనం చేసుకుంది. అంటే ఆయన సాయి భక్తులకు సాయి స్వరూపం అలానే దర్శనం ఇచ్చేవారు. అందుకే మనం మొదట్లో స్వామి శ్రీశైలం వచ్చినప్పుడు కూడా అన్నవరాజు రామకృష్ణ గారిని గురించి చెప్పుకున్న తర్వాత రమణబాబా గురించి చెప్పుకున్నా కానీ బాబా స్వామి మీరు ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని రక్షించడానికి వచ్చారన్నారు. అట్లా సాయి భక్తులకి ఆయన ఎప్పుడు కూడా సాయిలాగే దర్శించారు. ఇంకా ఎంతో మనం ముందు చూస్తున్నాడు ఎంతోమంది భక్తులకి ఆయన సాయిగా దర్శనం ఇచ్చింది. అంటే ఆయన సాయి వేరు కాదు అన్న ఇది. అలాగే అంతకుముందు వారం కూడా మనం శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే వెన్నునొప్పి తగ్గాలని ఒక దైవం యొక్క అనుగ్రహం కావాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం జరగట్లేదని చెప్పి గురుచరిత్ర పారాయణ చేస్తే స్వామి దర్శనం ఇచ్చారట. స్వప్నంలో దర్శనం ఇస్తే కుర్చీలో కూర్చొని ఉంటే స్వామి నమస్కారం చేసుకుందని పాదాల దగ్గరికి వెళ్తే
అతనికి వచ్చిన వెన్నునొప్పి మీద ఒక దెబ్బేశారంట స్వామి, అంతే అయిపోయింది, ఆ నొప్పి తగ్గిపోయింది స్వప్నంలోనే. చేసిందేమో శ్రీ గురు చిత్ర పారాయణ, స్వప్న దర్శనం ఇచ్చిందేమో స్వామి చేసి చెప్తూ ఉన్నారంట. అంటే చెప్తున్నారు, నువ్వు ఎవరిని నువ్వు అందుకే నాకు కూడా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఏ గురువుని ఆశ్రయించి ఏ గురువు యొక్క చిత్రపారాయణ చేసినా అది గురు చరిత్రే అన్నారు. అంటే రూపాలు వేరు కావచ్చు, గురుత్వం ఒకటే. అందుకే దత్తస్వామి గురించి చెప్పేటప్పుడు మాస్టర్ గారు ఏమంటారు, ఇన్ని సాంప్రదాయాల్లో, ఇన్ని మతాల్లో, ఇన్ని దేశాల్లో ఏ గురుతత్వం అయితే ఉందో అదే దత్తతత్వం, అదే ఆ గురుతత్వమే దత్తతత్వం, అంతే తప్పించి పరిమితంగా రూపానికి పరిమితం కాదు అని. అలానే మంగమ్మ గారికి కూడా ఈ బిఆర్కే గారి దంపతులకి జరిగిన అనుభవాలు మనం కోకొల్లనమాట. అన్ని సంవత్సరాలు స్వామి దగ్గర ఉన్న వాళ్ళకి అనుభవాలు లేకుండా ఎలా ఉంటాయి. స్వామికి ఒకరోజు క్యారేజ్ తీసుకొని వెళ్ళినప్పుడు ఒకసారిగా స్వామి అక్కడ అందరూ కూర్చొని ఉన్నారట. క్యారేజ్ పెట్టి దర్శనం కోసం అట్లా చేసుకొని చూస్తే స్వామి కనపడలేదట, ఒక జ్యోతి కనపడుతూ ఉందట. ఆవిడ అర్థం కాక అలానే చూస్తూ ఉన్నారట. చూస్తూ ఆగిపోయింది, ఏంటి స్వామి కనపడలేదు, నాకు ఇలాంటి ఒక అద్భుతమైన జ్యోతి కనపడుతూ ఉంది అని ఆగిపోతే అలానే చూస్తూ ఉంటే స్వామి చిన్నగా అన్నారట, ఏంటి యాపిల్ కావాలా అన్నారట. అంటే పండు కోసం నుంచున్నావా అన్నట్టుగా అనేసరికి అప్పుడు ఆ స్థితిలో నుంచి ఒక్కసారి స్పృహలోకి వచ్చి మళ్ళీ స్వామిగా కనపడ్డారట. అయినప్పుడు పండించారు. వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపు ఆగి వడ్డిస్తున్నప్పుడు, ఏంటి అలానే మధ్యాహ్నం దర్శనంకి ఇచ్చి అలానే ఉండిపోయావంటే, స్వామి మీరు అక్కడ కనపడలేదు, జ్యోతిగా కనపడిందంటే, ఓహో అలా కనపడ్డానా నీకు అన్నారట. చూడండి, మామూలుగా వాళ్ళు ఎప్పుడు చెప్పారనమాట. ఆయన ఎన్ని రకాల అనుభవాలు అంటే ఒక్కొక్క భక్తులకి ఆ సమయంలో అలాంటి అనుభవాలు ఇచ్చినా కానీ మళ్ళీ చెప్పరు, ఊరికే ఏం చేస్తారు, అలా కనపడ్డానా అని అన్నారట. అట్లా మంగమ్మ గారికి ఆయన కూడా అట్లానే ఒక జ్యోతి దర్శనంగా స్వామి పోచంపాడులో ఉన్నప్పుడు కూడా, అంటే పోచంపాడులో కూడా ఒక ఆశ్రమం ఉండేది. 71, 72 మధ్యలో వీళ్ళు బిఆర్కే గారు వాళ్ళు అటు పోచంపాడు జాబ్ ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు మరి అంత పరిచయం ఉన్న స్వామిని లేకుండా ఎలా ఉంటారు, అందుకని స్వామిని ఆహ్వానించి అక్కడ చిన్న ఆశ్రమంలాగా ఏర్పాటు చేశారనమాట. అక్కడ కూడా గోదావరి తీరం ఉండటం వల్ల స్వామి రోజు సాయంత్రం ఆ గోదావరి తీరంలో అక్కడికి వెళ్ళి కూర్చొని వీళ్ళతో మాట్లాడుతూ ఉండేవారట. ఆ రోజు విజయవాడ భక్తులైన ఈ కేవీజీ కృష్ణమూర్తి గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉంటేనే స్వామి ఒక్కసారిగా మాట్లాడుతూ అలా కూర్చొని వారు కాస్త రూపం పెరిగిపోతుందట. మనం సినిమాలో చూస్తాం కదా, ఒక్కసారిగా మనకి పాత రోజుల్లో విశ్వరూపం అంటే ఎలా చూపించాలో తెలియక ఆకారాన్ని పెంచేస్తారు. అన్ని రూపాల్లో ఉన్నది ఎలానో చూపించడం తెలియదు కాబట్టి ఆకారాన్ని పెంచేస్తారు. ఆకారం పెంచేస్తే అది విశ్వరూపం అనుకుంటాం మనం, అంటే సినీ ఎఫెక్ట్ లాగా. అట్లా స్వామి రూపం పెరిగిపోతూ ఉందట. ఇట్లా స్వామి రూపం పెరిగిపోతూ ఉంటే వీళ్ళకి అర్థం కాల, అదేంటి ఇది పెరిగిపోతుంది, చెట్టు అంటే అక్కడ ఉన్న పెద్ద చెట్టు కంటే ఇంకా పెద్దదైపోయిందట. పెద్దదైపోయి ఆకారం ఆకాశానికి వెళ్ళిపోతుందా అన్నంతగా వాళ్ళకి అట్లాంటి దర్శనం కలిగిందట. అంటే ఆయన నిజస్వరూపం అని తెలుసుకోవటం ఎప్పటికీ కూడా సాధ్యం కాదనమాట. అట్లా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపంగా అట్లా దర్శనం ఇచ్చేవారు. అలానే స్వామి ఒకసారి ఈ కొంతమంది భక్తుల్ని తీసుకొని ఈ స్వామివారి తపోస్థానానికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళారట. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఒక 6 పరమ పవిత్రమైనవి ఉంటాయి అన్నమాట. పళని ఇట్లా చెప్పుకునే వాటిలో ఒక 6 ఉంటాయి, అన్నీ కూడా కొండ మీదే ఉంటాయి. అట్లానే తిరుపరగండ్రం అని అందులో 6లో ఒక క్షేత్రం తిరుపరగండ్రం. స్వామి ఈ శర్మగారు ఇట్లా, అంటే శర్మగారు అంటే మనం ముందు చెప్పుకుంటాం, స్వామికి ఆయన ఒక బ్యాంక్ ఆఫీసర్ అనమాట. స్వామి ఆశ్రమం అంతకుముందు స్వామి దగ్గర మరి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఏ వాహనం ఉండేది కాదు. అవసరమైతే ఆయన నడిచి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఎవరైనా జీప్ పంపించేవాళ్ళు. అత్యవసర పరిస్థితి అయితే స్వామి చెప్పేవారట, రోడ్డు మీదకి వెళ్ళు, ఇప్పుడు వాడి జీప్ వస్తుంది, ఆ జీపుని తీసుకొని రానేవాళ్ళంట. స్వామి వాడు లేడు, నిన్న హైదరాబాద్ వెళ్ళాడంటే, అయినా కానీ చెప్తే ఎలా ఉండేదంటే నిన్న హైదరాబాద్ వెళ్ళినా సరే స్వామి ఇప్పుడు చెప్తే కరెక్ట్గా ఆ రోజే ఆ టైంకి అక్కడికి వచ్చేస్తాడనమాట. అలాంటి సందర్భాలు అంటే అప్పుడు అతనికి ఆ బ్యాంక్ వాళ్ళు ఆ రోజుల్లో కార్ లోన్ ఇచ్చినప్పుడు నాకెందుకు కారు, నేను సింపుల్గా ఉండేవాడిని అనుకున్నాడట. అనుకున్నా కానీ ఎందుకు స్వామికి ఆశ్రమంలో కార్ లేదు, స్వామి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరెవరినో జీప్ అడగాల్సి వస్తుంది, ఆ కారులోనే నేను తీసుకొని ఈ కార్ని స్వామికి ఇద్దామని చెప్పి స్వామికి ఇచ్చినవాడు అనమాట. దానికి కూడా మళ్ళీ ఒక అద్భుతమైన లింక్ ఉంటుంది. ఆ సమయంలో స్వామి దగ్గర ఆశ్రమంలో పిల్లలందరూ కూడా దుర్గా సప్తశతి పారాయణ చేస్తూ అందులో వాహనం గురించి వచ్చినప్పుడు స్వామి ఈ వాహనం గురించి వచ్చింది కదా, చేస్తే వాహనం వస్తుందా అన్నారట. చేయండి అమ్మ పంపిస్తుందా అన్నారట. అట్లానే వాళ్ళు దానికోసం ఆయన పారాయణ చేస్తూ ఉంటే దుర్గా సప్తశతి కరెక్ట్గా చేసినప్పుడే ఈ బ్యాంక్ శర్మ గారికి ఇట్లా ఒక కార్ లోన్ ఇవ్వడం. ఆయన ఆలోచన మనకి ఏమొస్తుంది, మనకి లేకపోతే వద్దులే అనుకుంటాం. కానీ ఆయన ఏమనుకున్నారు, నాకంటే కూడా స్వామికి ఉంటే స్వామికి ఉపయోగపడుతుంది అని
వీళ్ళు కరెక్ట్గా ఆ సంకల్పం పెట్టుకొని అది చేసినప్పుడే ఆయనకి అట్లాంటి సంకల్పం కలిగి తనకు వచ్చినటువంటి దాన్ని తీసుకొని ఇట్లా ఇచ్చారనమాట. ఇట్లాంటి భక్తులతోటి కారులో కలిసి స్వామి ఒకసారి మళ్ళీ అట్లా వెళ్ళినప్పుడు ఈ తిరుపతి గంట దగ్గరికి వెళ్ళారట. అక్కడ ఒక చిన్న కుండం ఉంటుందట. ఆ కుండం ఎలా ఉంది అంటే ఎప్పుడు కూడా కొన్ని నీళ్ళే ఉంటాయి, కొన్ని బకెట్ల నీళ్లు. బాగా పవిత్రమైన క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు అన్నీ 6 కూడా కొండ మీదే ఉంటాయి. అట్లా 6 క్షేత్రాల్లో ఇదొక క్షేత్రం. అక్కడ ఈ పరమ పవిత్రమైన కుండం ఉంటే అక్కడికి వచ్చి స్నానాలు చేసి వాళ్ళు ఎంతోమంది అటువంటి ఇబ్బందులు రోగాలు తొలగించుకుంటూ ఉంటారు. సరే అతను దిగి ఒక ప్లాస్టిక్ బకెట్ తోటి నీళ్లు పట్టి ఇస్తే స్వామి అందరికీ ఆ నీళ్ళతో అభిషేకం చేస్తున్నారట. చూడండి, అది పరమ పవిత్రమైన నీరైనా కాకపోయినా కానీ స్వామి చేతితో పట్టున్నారంటే రావాల్సిందే. ఆయన పట్టుకొని అందరికీ అభిషేకం చేస్తున్నారు. అయిన తర్వాత స్వామి కూడా సరే ఆయన కూడా అనుకున్నారట నేను కూడా దిగుదామని చెప్పి ఆయన వస్త్రాలు అవి తీసిపెట్టి ఆయన కళ్ళజోడు తర్వాత అప్పట్లో స్వామి దగ్గర కూడా బాబా లాగా ఈ చిమ్టా ఉండేదట. అంటే మనం రాకాడి బాబా దగ్గర ఉండేదని తెలుసుకున్నాం. అలానే బాబా దగ్గర ఎట్లా ఉండేదో అట్లానే ఉండేదట. అది కూడా ఇచ్చి ఆయన దిగుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరికీ అక్కడ సన్నివేశం మామూలుగానే ఉంది. ఈ బ్యాంక్ శర్మ గారికి మాత్రం ఒక్కసారిగా ఆ స్వామి రూపం ఇలా పెరిగిపోతూ ఉందంట. మనం హనుమంతుడు ఆ సముద్రం దాటేముంది ఎట్లయితే రూపాన్ని పెంచేస్తాడో అట్లా పెళ్ళిపోతుందట. ఇదేంటి ఆకాశాన్ని ఎట్టిపోతుందా రూపం అన్నిటిగా. అంటే ఒక్కొక్కరికి అట్లాంటి దివ్యమైన అనుభవాలు ఇచ్చేవారు ఆయన. ఈ పక్కన వాళ్ళకి అక్కడ మామూలుగానే జరుగుతూ ఉంటుంది. స్వామిని మామూలుగా చూస్తూ ఉంటారు, నీళ్ళలో దిగుతున్నట్టే చూస్తారు తప్పించి ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు మంగమ్మ గారికి ఆ దర్శనం ఇచ్చిన జ్యోతిగా మిగిలిన వాళ్ళకి స్వామి కనపడుతూ ఉన్నారు. అలానే ఇక్కడ బ్యాంక్ శర్మ గారు ఒక్కడికి మాత్రం ఆయనేమో ఇట్లా ఆకాశంలోకి ఇట్లా వెళ్ళిపోతున్నారు, ఈ ఆకారం పెరిగిపోతుంది అని చూస్తూ ఉన్నారట. మిగిలిన వాళ్ళు ఎవరికి కనపడలా. అంటే అట్లాంటి అనుభవాలు కోకొలలు అనమాట. అలానే ఒకసారి బిఆర్కే గారు వీళ్ళందరూ ఆశ్రమంలో ఉన్నప్పుడు స్వామీజీ కూర్చొని ఉన్నారట. కూర్చొని ఉంటే ఒక సాధువు వచ్చాడట. ఒక సాధువు వచ్చి స్వామిని ఏదన్నా కావాలని కోరాడట. చూడండి గమ్మత్తు. అంటే అన్నీ ఇచ్చేవాడికి ఎప్పుడైనా ఏవైనా ఇవ్వగలడు, మాటతోటే ఇవ్వగలడు. కానీ అన్నారంటే ఈ సమయంలో నేను ధరించిన కౌపీనం తప్పితే ఇంకేమీ లేవన్నారట. ఆ వచ్చిన సాధువు అన్నా అంటే అయితే నాకు అదే కావాలి అన్నాడట. అంటే ఏ దేవతలు వచ్చారో ఎవరు వచ్చారో మనకి తెలీదు. మామూలు అయితే వాటి కోసం ఎందుకు వస్తారండి? స్వామి నాకు ఏదైనా ఇస్తావా, ఇంకేదైనా ఇప్పిస్తావా అని దగ్గరే ఉంటారు. కానీ స్వామి వస్త్రమో స్వామి ధరించేవో ఇవ్వాలని ఆ వచ్చిన పరీక్ష మామూలుగా అయితే అది పరీక్షలాగే ఉంటుంది. వచ్చి స్వామిని అడిగినప్పుడు ఇప్పుడు మీరు వచ్చిన సమయంలో నా దగ్గర తప్పితే ఏం లేదన్నారట. అంటే స్వామి అదే ఇవ్వండి అన్నారట. అట్లా ఇచ్చేసి ఆయన దిగంబరంగా కూర్చోనున్నారట. అదే సమయంలో ఆశ్రమం ముందుకి ఒక బస్సు వచ్చి ఆగి ఎంతోమంది భక్తులు దిగారట. భక్తులు దిగి లోపలికి వచ్చేసారు. స్వామి కూర్చొనే ఉన్నారు. ఈయన కంగారు పడిపోతా ఉన్నాడు. స్వామి అందరూ వస్తున్నారు, మీరు లేచి కనీసం ఏదైనా వస్త్రం ధరించండి. ఈయనొక్కడికే దిగంబరంగా కనపడుతూ ఉన్నారు. స్వామి ఆయనకి కౌపీనం ఇచ్చేశారు కదా, వచ్చినవాడు ఆత్మీయతతో తీసుకొని ఆనందంగా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఎంతోమంది భక్తులు వచ్చారు, స్వామి మీరేమో ఇలా కూర్చొని ఉన్నారు, మీరు లేచి అన్న వస్త్రం ధరించండి అని అన్నారట. అంటే అలానా అంటూ ఉన్నారట. స్వామి వచ్చిన వాళ్ళందరూ చక్కగా దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళందరికీ ఆయన మామూలు రూపంలో కనపడుతూ ఉన్నారు. ఈయనకేమో ఆయన దిగంబరంగా కనపడుతూ ఉన్నారు. అంటే ఎంత ఒక్కొక్క భక్తుడికి ఎట్లాంటి అనుభవాలు ఇచ్చేవారు అంటే, ఇందాక మనం ఆ స్వరూపం వల్ల పెరుగుతూ ఉన్న జ్యోతిగా దర్శనం ఇచ్చిన, ఇక్కడేమో ఆ వచ్చిన వాడు ఎలాంటి మహాత్ముడో ఎవరో మరి పరీక్షతో వచ్చాడో, లేకపోతే స్వామి నుంచి అది పొందాలని వచ్చాడో, లేకపోతే ఏమున్నా ఇచ్చేవాళ్ళకి ఏమీ లేకపోయినా అప్పు చేసి మరీ ఇచ్చేవాడు స్వామి ఒక్కోసారి. అలాంటిది ఆయన ఈ సమయంలో కౌపీనం తప్పితే ఏమీ లేదని చూడటం, ఆయన అదే ఏమని అడగటం, అది కూడా ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ స్వామి అలానే కూర్చొని ఇతనేమో కంగారు పడుతున్నా అంటే స్వామి ఎంతోమంది వస్తూ ఉన్నారు. అట్లా రమణ భగవాన్ కూడా ఆయన దిగంబరంగా ఉండే టైంలో అక్కడ చేరిన భక్తులు ఆయన్ని, స్వామి ఇలా ఉంటే కష్టం, ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు, మీకంటే మీరు దిగంబరులు, మీరు రూపానికి సంబంధించిన వాళ్ళు కాదు, దేహానికి సంబంధించిన వాళ్ళు, మీకు ఉండొచ్చు కానీ మేము ఇంకా అటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి మీరేమైనా ధరిస్తే బాగుంటుందని చెప్పి ఆయన్ని బలవంతంగా ఒక చిన్న కౌపీనాన్ని ఏర్పరిచారట. చూడండి, ఆయన దాన్ని కూడా చిరిగిపోయి దానికి అన్ని చిరులు పడినా కానీ బాబా దారాలతో కుట్టినట్టుగా ఒక చెట్టు త్వరలోకి వెళ్ళి కుట్టి అదేమన్నా అడిగితే అనేవారట, దీనికి సహస్రాక్షలు, ఆ చిలులన్నింటినీ కూడా కళ్ళుగా చెప్పేవాడంట, నేను ఇంద్రుడిని ధరిస్తున్నా అనేవాడట. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అట్లా స్వామి కూడా ఒక్కొక్క భక్తులకి ఆ సమయంలో వాళ్ళకి మాత్రమే అనుభవాన్ని ఇచ్చేవారు. ఇంతమంది గుంపుగా వచ్చి దర్శనం చేసుకుంటూనేమో చక్కగా మామూలు కూర్చొని కనపడుతున్నారు అన్నీ ధరించినట్టుగా. ఈ పక్కనే అంతకుముందు జరిగిన సంఘటన నుంచి ఎలా ఉన్నారో స్వామి
అలా కనపడుతున్నారు. అట్లా ఈ మంగమ్మ గారికి కానివ్వండి, లేకపోతే అక్కడ కేవీజీ కృష్ణమూర్తి గారికి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఆయన శర్మ గారికి ఆ తిరుపతి గంటంలో కూడా ఒక్కసారిగా అట్లా అనంతంగా ఆయన స్వరూపం పెరిగిపోతున్నట్టుగా కనపడిందట. అట్లానే పోచంపాడులోనే మొదటి దసరా ఉత్సవం చేస్తూ ఉన్నప్పుడు, అంటే స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు స్వామిని ఆహ్వానించినప్పుడు అది దసరా సమయం అట. సరే వాడి ఇంట్లోనే దసరాకి అన్ని పూజలకు ఏర్పాటు చేసుకుని ఆయనకి స్వామికి పొద్దున్నే ఉదయం మొదటి రోజు పాదపూజ చేశారట. స్వామి పాదపూజ అయిన తర్వాత అన్నారట, మంగమ్మ గారిని పిలిచి సాయంత్రం పూజకి ఒక బకెట్ నిండా కరకరలాడే గారెలు, ఒక బకెట్ నిండా పాయసం అన్నారట. పాయసం చేయాలనగానే ఆవిడ ఇదేదో మనం అనుకుంటే స్వామి ఇంత పెద్ద పని పెట్టారు, నేను ఒక్కదాన్ని ఎలా చేయాలి, ఈ రోజులాగా మనకి అప్పుడు మిక్సర్లు గ్రైండర్లు ఏం లేవు కదా, మరి ఒక బకెట్ నిండా గారెలు చేయమన్నారు. పైగా అన్నారట, ఎక్కడ తేడా రాకూడదు, గారెలు ఫస్ట్ క్లాస్గా ఉండాలి, ప్రసాదాలన్నీ మంచిగా ఉండాలి, సాయంత్రం అమ్మవారికి ఇట్లా మనం పూజ చేద్దాం అన్నారట. అంటే ఇక సరే స్వామి చెప్పిన తర్వాత ఇంక వేరే ఆలోచన ఉండేది కదా. వీళ్ళందరూ కష్టంగా ఉన్న భక్తులు కాదు, ఇష్టంగా ఉండేవాళ్లే. అంటే ఆ పని అప్పటికి వాళ్ళకి ఆ చేయటానికి ఇబ్బందిగా ఉండొచ్చు, అంటే ఆర్థికంగా కానివ్వండి, శారీరకంగా అంత శ్రమపడి చేయాలని కానీ ఆయన చెప్పిన తర్వాత చేయకుండా ఉండడం అనేది ఉండదు. అందుకని ఎట్లాగో కష్టపడి పాపం పిండి రుబ్బి అంత గారెలు వేసి సాయంత్రానికి అందించారట. అందించి ఇస్తే సాయంత్రం కూడా ఎక్కడి నుంచో ఆ పక్కన వాళ్ళందరూ వచ్చి భక్తులంతా ఆ మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు బాగా ఘనంగా పూజ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి, ఏమిటి మేము కూడా తీసుకొస్తాం ప్రసాదాలు, మేము రేపు ఇవి చేసి తీసుకొస్తాం, ఒక ఆవిడ మూడో రోజు ఏం చేసుకోవచ్చు, ఇట్లా అన్నీ వాళ్ళందరూ వచ్చి చెప్పేసరికి వీడు ఆశ్చర్యపోయిందట. నేను నా మనసులో అదంతా వీళ్ళు చెప్తున్నారు అంటే ఏంటి, స్వామి ఇలా 10 రోజులు చేయాలన్నారు కదా, లాస్ట్ రోజు వరకు ఈ మనకి నవరాత్రులు దశమి ఈ రోజు వరకు ఈ ప్రసాదాలు చేయాలన్నారు. ఫస్ట్ రోజు అంటే ఎట్లాగో కష్టపడి చేశాను, రోజు ఇది చేయాలంటే నా వల్ల ఎక్కడ అవుతుంది, ఎవరన్నా వచ్చి దీనికి సహాయపడి చేస్తే బాగుండని మనసులో అనుకుంది. ఇక మరి అంటే ఆయనకి తెలియదు ఏముంటుంది. అందుకని వెంటనే ఆ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేము చేసుకొస్తామని అందరూ అనేసరికి ఈవిడికి ఆహా స్వామి అంత అనుగ్రహించారు, నన్ను చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా, అదే ఇప్పుడు మనం పని పెట్టామనుకోండి వాళ్ళెవరికి ఇష్టం ఉండదు. అంటే ఇష్టం అంటే ఎప్పుడైనా మనం రుద్దితే పనిని అది భారంగా అనిపిస్తుంది. మనకి ఇష్టంగా ఉన్నప్పుడు కష్టమైనా మనం చేస్తాం ఎన్నైనా కానీ. అట్లా వాళ్ళందరూ వచ్చి మేము చేస్తామన్నట. ఈవిడేదో 2 చేస్తే వాళ్ళు ఒక 3-4 చేసుకొచ్చేవాళ్ళట. అట్లా ఆ దసరా రోజులంతా కూడా అట్లా అద్భుతంగా అవి జరిగాయి. వచ్చిన వాళ్ళ సాయంత్రం పూజ ప్రసాదాలు. ఇక లాస్ట్ రోజు దశమి రోజు ఎప్పుడో ఇక స్వామికి అందరూ అక్కడ మగవాళ్ళేమో కొంచెం రుద్రం చేస్తూ ఉన్నారట. ఇక ఆడవాళ్ళేమో ఈ విసనకర్రలు పట్టుకొని విసురుతూ ఆ పక్కన ఇక స్వామిని అటు పక్క రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు దాకా ఆయన ముందు చేసి ఇక స్వామితో పాటు లేచారట. స్వామి ముందు వెళ్తున్నారు, ఇప్పుడు వెనుకున్నారు. అంటే ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈవిడికి స్వామి కనపడలేదట. స్వామి కనపడకుండా అసలు ఒక పెద్ద ఆకారం, ఇంత కాళ్ళు ఇంత చేతులుగా కనపడుతున్నాయట ఈ మంగమ్మ గారికి. వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది ఇదంతా. ఒక్కసారిగా అప్పుడు దాకా కూర్చొని స్వామి లేచి ఇలా ముందు అడుగులు వేస్తూ ఉంటే వీళ్ళు వెనుకున్నారు. స్వామి ఒక్కసారిగా ఆయనకి స్వామి కనపడటం మానేసి ఒక పెద్ద భారీ ఆకారం నీలవర్ణంలో ఇంత కాళ్ళు ఇలా కనపడుతున్నాయట. మొహం అది కనపట్ల, నడి తిరుగున్నారు కదా, అంటే నడుస్తున్నారు ముందుకి, వీళ్ళు వెనుకున్నారు. ఒక వెనక భాగం అంతా కనపడుతూ ఉంది. ఇంత పెద్దగా ఉండేసరికి ఇలానే బెత్తరపోయి అట్లానే ఉండిపోయిందట. సరే మళ్ళీ కొంచెంసేపు అంటే మిగిలిన వాళ్ళందరూ మామూలుగానే ఉంది, ఆవిడకి ఇచ్చిన అనుభవం. అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ భయపడిపోయింది, ఇదేంటి ఇదేం ఆకారం ఇట్లా కనపడింది, నాకు స్వామి కనపడలేదని. సరే ఆ రోజు ఇంకంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత స్వామికి భోజనం పెట్టడానికి వెళ్ళమంటే స్వామి రూమ్లో పండుకొని ఉన్నారట. భయపడుతూ ఉంది, మా అమ్మ నాకు ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాలంటే భయం, అంటే రోజు అంత చేసుకునే స్వామి దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వచ్చేసింది. ఆయన నాకు ఏంటో ఒక ఆకారంగా కనపడ్డారు, అదేమో ఇంత పెద్ద భారీగా, పైగా అంతా నీలవర్ణం ఆకారంలో కనపడుతూ ఉన్నారు, మొహం కనపడలేదు, ఇదేంటో నాకు భయం వేసి, ఇంకంటే ఆవిడకి భయం వేసేసింది. బేసిక్గా భయం వేసి వెళ్లకుండా ఉండి స్వామి వాళ్ళ మంచం మీద పండుకొని ఉన్నారట ఆ పక్క రూమ్లో. చిన్నగా ఇట్లా పక్క నుంచి ఏం చేస్తున్నారు స్వామి, ఎలా ఉన్నారని చూద్దామని అట్లా చూస్తూ ఉంటే స్వామి మామూలుగానే స్వామికి ఇలాగే కనపడ్డారండి. అంటే రూపం కనపడిన తర్వాత సరే ఎట్లాగో ధైర్యం తెచ్చుకొని స్వామికి భోజనం పెడదామని వెళ్ళినప్పుడు లేచారట. ఎందుకంత భయపడుతున్నావు, నేను మీ స్వామినే కదా, నీకు ఎలా కనపడ్డారేంటి అన్నారట. అంటే అప్పుడు స్వామి మీరు ఇందాక నాకు మీరు ఇలా కనపడలేదు,
ఏదో ఒక పెద్ద భారీ ఆకారం నీలం రంగులో ఉంది, మొహం కూడా కనపడలేదు, ఒక్కొక్క కాలు ఒక్కొక్క ఇది ఇంత ఉంది, నేను భయపడిపోయాను, అందుకే ఇప్పుడు దాకా రాలేకపోయాను లోపలికి అన్నారు. అలా కనపడ్డానా నీకు అన్నారట. అంతే, దానికి మళ్ళీ సమాధానం ఏం చెప్పరు ఏంటి అనేది. అయిపోయిన తర్వాత ఒకరోజు స్వామిని అడిగిందట, స్వామి నాకు మీ నిజస్వరూపం చూడాలనుంది అని అన్నారట. అనగానే స్వామి అన్నారు, మా నిజస్వరూపం చూస్తే నువ్వు తట్టుకోలేవు, ఇప్పుడులాగా దగ్గరికి రాలేవు, ఇట్లాంటి సేవలు చేసుకోలేవు, ఇదే మంచిదిలే అన్నారట. కాదు స్వామి, ఎట్లయినా సరే అంటే ఎక్కడో ఉంటుంది కదా. అంటే ఈ బీఆర్కే గారు కూడా చెప్తూ ఉండేవారట, స్వామి అంటే ఎవరనుకున్నావు, ఆయన రూపంలో కనపడుతున్నాడు కానీ ఆయన సాక్షాత్తు శివుడు అని, ఆయన ఒకళ్ళేమో ఆయన సాక్షాత్ అమ్మవారి స్వరూపం అని, ఇంకొకళ్ళేమో ఆయన ఇద్దరి కలయిక అని ఇట్లా చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి అందుకని ఈవిడికి కోరిక ఏంటి, అసలు ఈయన ఏ స్వరూపం, ఈయన నిజస్వరూపం ఏంటి తెలుసుకోవాలి, స్వామి దర్శనమిస్తే బాగుండు అని ఇట్లా అనుకుంటూ ఉంటే ఆయన అన్నారు అప్పటికి, నువ్వు కనుక నేను నా నిజస్వరూపం చూసి తట్టుకోలేవు, భయపడతావు, దగ్గరికి రావడానికి కూడా ఇప్పుడులాగా సేవ చేసుకోలేవు, నీకు ఇలానే బాగుంటుంది అన్నారట. కాదు స్వామి, నాకు మీ ఎట్లయినా దర్శనం ఇవ్వాలంటే సరే ఇంకేం మాట్లాడేదట స్వామి. ఆ రోజు రాత్రి ఆవిడకి స్వప్న దర్శనం వచ్చిందట. స్వప్నంలో ఎవరు కనపడుతున్నారు, వీళ్ళ బంధువులు ఎవరో విశాఖపట్నంలో ఉంటారట, వాళ్ళు అక్కడ వీళ్ళ చెల్లిలో ఎవరో ఆవిడను వాళ్ళ హస్బెండ్ ఏమో అక్కడ ఒక సినిమా హాల్లో ప్రొజెక్టర్ అవి ఆపరేటర్గా పనిచేస్తూ ఉండేవారట. వాళ్ళు కనపడ్డారట. వాళ్ళు కనపడి ఎట్లా కనపడ్డారు, వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కనపడి, మొహాలు వాళ్ళవి, ఆ రూపాయలు కనపడి ముందు గణేశుడు కూడా ఉన్నట్టుగా కనపడిందట. కనపడేసరికి ఆవిడ ఆశ్చర్యపోతుంది. స్వప్నంలో కనపడి ఆవిడ చూస్తూ ఆశ్చర్యపోతూ, ఏంటి వీళ్ళు ఎవరు ఇలా కనపడుతున్నారు అనుకుంటే పక్క నుంచి స్వామీజీ గొంతు వినపడుతుందట. నువ్వు నా నిజస్వరూపం చూడాలనుకున్నావుగా, ఇదిగో చూడు, ఇదే నా నిజస్వరూపం అన్నారట. అంటే శివపార్వతుల యొక్క రూపంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఈవిడకి ఇంకా ఆ స్వప్నం అయిపోయింది. తర్వాత రోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఇలాంటి స్వప్నం వచ్చింది రాత్రి, నాకు మీరు ఇట్లా స్వప్నంలో ఇలా కనపడ్డారు, వాళ్ళు కనపడ్డారు శివపార్వతుల్లాగా, ముందు గణేశుడు ఉన్నాడు, కానీ కంఠం మాత్రం మీది వినపడుతూ ఉంది, ఇగో నిజస్వరూపం చూడాలన్నావుగా, ఇదిగో చూడు, ఇదే మా నిజస్వరూపం అని అంటూ ఉన్నారు. అంటే మరి నువ్వు అడిగావు కదా, మామూలుగా ఇస్తే తట్టుకోలేవని నీకు స్వప్నంలో అలా ఇచ్చాను అన్నారట. అంటే అంతకుముందు అలానే ఇంకొక భక్తుడు కూడా ఒకసారి స్వామీజీకి ఉత్తర దేశం యాత్రలు వెళ్ళినప్పుడు అంతా అయిపోయి వచ్చేస్తూ ఉంటే స్వామికి నమస్కారం చేసుకొని, ఇంకా నాకు కొన్ని పనులనే స్వామిని చూసుకొని వస్తానని చెప్పి నమస్కారం చేసుకుని లెగుస్తూ ఉంటే అప్పుడు దాకా కాషాయం కట్టుకొని కనపడుతున్న స్వామి దగ్గర పులి చర్మం ఇవి కనపడుతూ ఉన్నాయట. అర్ధనారీశ్వర తత్వంలో ఆయన దర్శనం ఇస్తూ ఉన్నారట. ఒకసారి లేచి చూసి, తట్టుకోలేక, స్వామి నా వల్ల కాదు, నేను ఈ రూపాన్ని దర్శించలేను, నాకు మీరు మళ్ళీ మామూలు మా స్వామీజీలాగే కనపడండి అని. అంటే మనం ఏమనుకుంటాం, కనపడితే మనం చాలు అనుకుంటాం. కానీ అది చూసి తట్టుకునే శక్తి కూడా ఉండదన్నమాట ఆ నిజస్వరూపాన్ని. అందుకని అట్లా స్వామీజీ ముందే హెచ్చరించారు, నువ్వు నిజస్వరూపాన్ని చూసినా భయపడతావు, తట్టుకోలేవని. కానీ అంటే ఆవిడికి ప్రసన్నంగా స్వప్నంలో తన నిజస్వరూపాన్ని చూపించి ఆవిడ అడిగిన కోరిక తీర్చారనమాట. అట్లాగే ఒకరోజు స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళటానికి పోచంపాడులో ఉన్నప్పుడే మంగమ్మ గారికి నీళ్ళు రావటం లేట్ అయ్యి నీళ్ళు పట్టుకొని వెళ్ళాలి అంటే ఇంటి పనులు చూసుకొని వెళ్ళాల్సరికి ఆ రోజు లేట్ అయిందట. సరే ఆ రోజు దీపావళి, అందుకని స్వామీజీ దగ్గరికి బీఆర్కే గారు వెళ్ళి వచ్చారు. ఆయన ఈవిడ బయలుదేరుతూ ఉండేటప్పటికి, అంటే ఈవిడ ఏదో తయారు చేసుకుని స్వామీజీకి ఏమైనా తీసుకువెళ్ళాలని చెప్పి తీసుకొని వెళ్తూ బయలుదేరుతూ ఉంటే అప్పటి వరకు పొద్దున్నుంచి ఆశ్రమంలో బీఆర్కే గారు తిరిగి వస్తున్నారట. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరామన్నారట వాళ్ళ మిసెస్ని, మంగమ్మ గారిని. అంటే నాకు పొద్దునుంచి కుదరలే, లేట్ అయిపోయింది, నేను వెళ్ళి స్వామీజీకి తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను అంటే ఈయనకి అర్థం కాల. అంటే ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, నడుచుకుంటూ అంత దూరం వెళ్ళాలి, పైగా ఆల్రెడీ స్వామి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అని ఆవిడ ఆపడానికి ప్రయత్నిస్తే ఆవిడేం చేసింది, ఆ చేతిలో ఏదో బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తుంది కదా స్వామికి, స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు, అది ఇప్పుడు స్వీకరించరేమో అని చెప్పి అది పక్కన పెట్టి ఆవిడ మానుకోవాలా, నేను దర్శనమే చేసుకొని వస్తాను, అది నేను స్వామి దర్శనమే చేసుకొని వస్తాను అని చెప్పి అట్లా కొంచెం బయలుదేరారట. బయలుదేరేసరికి ఆశ్రమం నుంచి ఇంకొక చక్రపాణి గారని ఆయన వచ్చి ఎదురయ్యి, స్వామీజీ రగ్గు తీసుకొని రమ్మన్నారు, రగ్గు లేకపోతే కొనేనా తీసుకొని రమ్మన్నారు,
అని చెప్పారట. అంటే ఇంక ఈవిడ ఒక్కతే ఈ టైంలో బయలుదేరేసరికి ఆయన కూడా అనుకున్నారు, బీఆర్కే గారు నీ చెప్పినా వినట్లేదు, బాక్స్ పక్కన పెట్టేసి కానీ ఆవిడ బయలుదేరింది, చీకట్లో ఒక్కతే ఎందుకని చెప్పి ఆయన ఎందుకు ఒక 100 రూపాయలు జోబులో పెట్టినారంట. ఆ టైంలో 100 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. ఏదో అట్లా ఒక ప్రేరణలాగా వచ్చింది. ఆ 100 రూపాయలు జోబులో పెట్టుకొని బయలుదేరితే అందులో చక్రపాణి గారు వచ్చి స్వామీజీ రఘు ఒకటి తీసుకొని రమ్మన్నారు, ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోతే అప్పు చేసైనా సరే రఘు తీసుకొని రమ్మన్నారు, అది తప్పనిసరిగా తీసుకొని రమ్మన్నారు అనేసరికి సరే అతనికే ఇచ్చి ఇదిగో 2 రఘులు తీసుకో, ఒకవేళ డబ్బులు తక్కువైతే వాడికి రేపిస్తామని అని చెప్పి ఆ చక్రపాణి గారికే ఇచ్చి పంపించారట. వీళ్ళ ఆశ్రమానికి వెళ్ళేసరికి స్వామి విశ్రాంతి తీసుకుంటూ అట్లా పండుకొని ఉన్నారట. వీళ్ళు వెళ్ళగానే లేచి వచ్చావా, నాకు బాగా ఆకలిగా ఉంది అన్నారట. ఈయనకు అర్థం కాదు, పొద్దుటి నుంచి స్వామి బిజీగా ఉన్నారు, ఎవరెవరో గొప్ప గొప్ప వాళ్ళందరూ నైవేద్యాలు తెచ్చి వెళ్ళారు, అసలు ఈయనకి ఆకలే ఉండదు. స్వామి పేరుకే ఆయన ఎలా గడిపేవారు చూస్తాం అంటే పర్టికులర్గా ఆయనకు వండుకోవాలి తినాలి ఇలా ఉండేవి కాదు కదా. అలాంటి ఆయన ఈయన ఆకలంటూ ఉన్నారు, ఇదే నాటకం అనుకున్నాడట బీఆర్కే గారు. అంటే అప్పుడు దాకా మరి పొద్దునుంచి దీపావళికి ఎంతోమంది భక్తులు వచ్చి చేసి వెళ్తూ ఉన్నారు కదా. అయినా కానీ నాకు ఆకలిగా ఉంది, వంట చేసుకొస్తావా అంటే తప్పకుండా స్వామి మీరు అడిగితే నేను వెంటనే చేసుకొస్తానంటే క్యారేజ్ పంపిస్తావా అన్నారట. పంపిస్తాను అని ఆవిడ బయలుదేరుతూ ఉంటే అన్నారట, కాదు వచ్చి నాకు మళ్ళీ వడ్డిస్తావా అన్నారట. అనేసరికి ఈవిడ ఇంకా తప్పకుండా స్వామి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి హడావిడిగా మళ్ళీ వంట చేసుకొని ఆ క్యారీ అన్నీ పెట్టుకొని సాయంత్రం 7:30కి వెళ్ళింది ఫస్ట్ సారి. మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని స్వామి అడిగారు కదా అని వంట చేసుకొని వచ్చేసరికి 9:30 అయిందట. ఆవిడ కూడా స్వామి పండుకొనున్నారట. రాగానే అయ్యో స్వామి కానీ ఇక తన భర్త కూడా వచ్చారు కదా బీఆర్కే గారు కూడా, అయ్యో స్వామి విశ్రమించినట్టున్నారు, లేట్ అయిపోయిన ఉంటుంది వంట చేసుకొని వచ్చేసరికి అని పిల్లలేమో అక్కడ వదిలేసి వచ్చారు. ఇక వీళ్ళు వచ్చేసి రాగానే స్వామి దగ్గరికి లేచి కూర్చున్నారట. వీళ్ళేమో ఆయన నిద్రపోతున్నారేమో అనుకున్నారు, అంటే లేట్ అయిపోయింది కదా స్వామి నిద్రపోతున్నారేమో అనుకుంటే ఆయన లేచి కూర్చొని నాకు ఆకలిగా ఉంది త్వరగా వడ్డించు అన్నారట. వడ్డించి ఆయన స్వామి ప్రసాదం అది భోజనం చేసి మంచం మీద పండుకొని మీ ఇద్దరు దంపతుల్లా వచ్చి నాకు ఆ రగ్గు తీసుకొని నాకు కప్పండి అన్నారట. అయ్యేసరికి వీళ్ళకేం అర్థం కాల, స్వామి ఎందుకు రగ్గు తెమ్మన్నారు ఏంటి వీళ్ళకేం అర్థం కాల. అంతే ఆ రగ్గు కప్పుకొని కప్పిన తర్వాత అట్లా ఉండి చిన్నగా అన్నారట ఆవిడతోటి, ఈరోజు మీ నాన్నగారు తద్దినం కదా అన్నారట. ఆవిడ గుర్తులేదు, కానీ ఆవిడ చేత ఏం చేస్తున్నారు ఆ రూపంలో ఆ సేవలు స్వీకరిస్తున్నారనమాట. అనేసరికి ఆవిడ ఒక్కసారికి ఆశ్చర్యపోయిందంట. ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది స్వామి ఆయన వెళ్ళిపోయి, కానీ మీకు అన్నీ తెలుసు, మీరు అందుకే నా చేత ఈరోజు సేవ చేయించుకున్నారు అన్న తర్వాత సరే కొంచెంసేపు కూర్చున్నారట. కూర్చున్న తర్వాత స్వామి పిల్లల్ని వదిలేసి వచ్చాను, ఇంటి దగ్గర పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారు, తలుపులు తాళాలు కూడా వేయకుండా వచ్చాము, అసలే పిల్లలు ఎత్తుకుపోయి వాళ్ళు తిరుగుతున్నారని విన్నాము, కాబట్టి మీరు సెలవిస్తే మేము బయలుదేరుతాము, మీరు కూడా నిద్రపోవాలి కదా అన్నారట. అంటే నిద్ర ఇవన్నీ కాదు, కామ్గా కూర్చోండి, నేను వెళ్ళమన్నప్పుడే వెళ్ళండి, అయినా మీరు స్వామీజీని తలుచుకోండి ఏం జరగదు అన్నారట. స్వామీజీని తలుచుకోండి ఎవరు రారు అక్కడికి, స్వామీజీ చూసుకుంటారు అని ఆయనే అన్నారట స్వామీజీ. అనగానే ఈవిడికి వెంటనే ఒక సంఘటన గుర్తొచ్చింది. అంటే ఇది సున్నిపెంటలో ఉన్నప్పుడు ఆవిడకి పోచంపాడులో ఆశ్రమం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆవిడ కొంతకాలం పోచంపాడు ఉన్నారని. ఆశ్రమం గౌరవ తాళం వేస్తున్నప్పుడు ఒకసారి వీళ్ళు లేనప్పుడు దొంగలు పడ్డారట. దొంగలు పడే ఆశ్రమంలో ఉన్నవి చిన్న ఆశ్రమం అయినా కానీ ఆ పడిన వాళ్ళు అవి కూడా తోచుకుపోయారట. ఇది మనం అనుకుంటూ ఉంటాం కదా, భగవంతుడిని ఆయన మెడలోవి నగలు కొట్టేస్తూ ఉంటారు, అమ్మవారి మెడలో నగలు కొట్టి దొంగలు వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏం చేయడే, మనమైతే మనం వెంటనే తిరగబడతాం, అమ్మో నా నగలు నావి ఇవే అని. ఆయనకి ఎందుకు ఉంటుంది, వాడి కర్మ వాడిని శిక్షిస్తుంది చూస్తూ ఉంటాడు. పైగా వాడికి మంచివాడు చెడ్డవాడు ఇద్దరు బిడ్డలే. మనం చెప్పుకున్న స్వామి దగ్గర తిడుతూ ఉన్నా కానీ బయట నుంచి ఒరే వాడు కూడా నీలాంటి వాడే అని ఆ చెప్పిన మాటలోనే. అట్లాగా ఇవి అడిగిందంట, స్వామి మరి మిమ్మల్ని నమ్ముకుంటే అక్కడ ఏమి జరగమంటున్నారు, కానీ మన పోచంపాడు ఆశ్రమంలో దొంగలు పడి దోచుకుపోయారు, ఎందుకని స్వామి అందట. ఎందుకని అంటే అప్పుడు చెప్పారంట, నమశివాయ గారు నాకంటే తాళాలు నమ్ముకున్నాడు, అందుకని తాళాలు పనిచేయలేదు అక్కడ, నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు స్వామీజీ చూసుకుంటారు వదిలే స్వామీజీ చూస్తారు అన్నారట. అట్లాగా కూర్చున్న తర్వాత ఇంకా కొంచెంసేపు కూర్చొని వాళ్ళు అట్లా సేవ చేయించుకొని అట్లా వెళ్ళారు. అంటే స్వామి అన్నారట, మేము ఎంతమందిని రక్షించడానికి కప్ప రూపాల్లో పాము రూపాల్లో కోతుల రూపాల్లో వెళ్ళాల్సి వస్తూ ఉంటుందో అని ఒక సంఘటన చెప్పారట. కేవీజీ కృష్ణమూర్తి గారిని ఒకసారి వాళ్ళ అమ్మాయి గాయత్రమ్మ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకొని నగలు అవన్నీ సిద్ధం చేసుకొని పెళ్లికి ఉందనగా శ్రీశైలం నుంచి పిలిపి వచ్చిందంట, స్వామి రమ్మన్నారని. ఏదో ఉత్సవానికి రమ్మంటే అయ్యో ఇప్పుడు వెళ్తే అన్నీ మనం నగలు డబ్బు అని ఏర్పాటు చేసుకున్న అమ్మాయి పెళ్ళికి, ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టి వెళ్ళాలి అని చెప్పి
ఆ బీరువాలోని ఇంట్లోనే పెట్టి స్వామి నుంచి పిలుపు వచ్చింది, మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం, దీనికి ఆయనే రక్ష అనుకుని, స్వామి నీ అన్నీ ఇక్కడే పెట్టి వెళ్తున్నా, మీరే రక్షించాలి, మీరే దీనికి కాపలా అని చెప్పి ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చారట. వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇల్లు తలుపులు తెరిచున్నాయట. లోపలికి వెళ్ళి చూసి హడావడిగా బీరువా చూస్తే బీరువా ఒకటి మాత్రం మామూలుగా ఉందట, ఆ బీరువా తెరిచలేదు. వీళ్ళకి అర్థం కాలేదు ఏమైందంటే, వీళ్ళు అక్కడికి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ఇంటిని ఆ పక్క 4-5 ఇళ్ళని దొంగలు దోచుకున్నారట. దొంగలు దోచుకొని గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ పోలీసులకు పట్టుబడ్డ తర్వాత ఈ దొంగలు వీళ్ళు అడిగారంట, ఈ అన్ని ఇళ్ళు దోచుకున్నారు కదరా, మీ ఆ ఇల్లు ఒక్క ఇల్లు ఎందుకు వదిలేశారు అంటే, ఆ ఇల్లుని దోచుకోవాలని మేము ఎంతో తపన పడి ప్రయత్నం చేశాము, ఒక పెద్ద నాగుపాము వచ్చి అక్కడ చుట్టుకొని పడుకుంది, మేము ఎప్పుడు మీదకి వెళ్ళి ఎక్కడి తలుపు తిరిగి వెళ్ళినా కానీ మీదకి కాటేయడానికి వస్తూ ఉంది, ప్రయత్నం చేసి ఇక తెల్లవారుతుంది, ఎక్కడ దొరికిపోతామో అని చెప్పి ఆ తాళాలు అయితే పాల్గొట్టాము మెయిన్ డోర్ది, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం లేకుండా పోయింది అని. కరెక్ట్గా స్వామి అప్పుడు చెప్తున్నారట, మేము ఒక సమయంలో పావులాగా వెళ్ళాలి, ఒకసారి ఇంకో రూపంలో వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళని మేమే కాపాడుకోవాలి అంటే, భక్తులకి మనల్ని నమ్ముకోవటం అనేది ఎట్లా నమ్ముకుంటాం అనేది, అంటే మాట మాత్రంగా నమ్ముకుంటామా, పూర్ణంగా నమ్ముకుంటామా, కేవలం మాటలుగానే నమ్ముకుంటామా ఆయన మీద భక్తిని అనేది. ఆయన చెప్పాం కదా స్వామి చేసుకుంటారులే అని మళ్ళీ మనం అన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ప్రయత్నంతో మనమే చేయాలేమో అన్నట్టుగా, నువ్వు చేసుకుంటున్నావు కదా ఇంకా నేను ఎందుకు అంటారు ఆయన. అందుకని ఇక్కడ ఆవిడకి అట్లాంటి చెప్పారట, నువ్వేం కంగారు పడవద్దు, ఇట్లానే ఉండు, అవి పిల్లలకి ఏం కాదు అని చెప్పి. అట్లా వాళ్ళు స్వామి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళారట. అలాగే స్వామి ఒక్కోసారి ఆశ్రమంలో కూడా వీళ్ళు ఎవరన్నా పూజ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఒకరోజు ఇట్లా సడన్గా కామ్ అయిపోయారట. కామ్ అయిపోగానే ఏంటి స్వామి ఏం మాట్లాడట్లేదు, శ్రీశైలం సున్నిపెంట ఆశ్రమం వాళ్ళందరూ భక్తులు కూర్చొని మాట్లాడుతూ ఉన్న స్వామి ఒక్కసారిగా కామ్ అయిపోయి అలా చూస్తూ ఉండేసరికి ఏంటి స్వామి ఏం మాట్లాడలేదు, ఏమైంది ఏది. కొంచెంసేపు అయిన తర్వాత స్వామి ఏంటి ఇందాక అంత మౌనంగా ఉన్నారు అంటే చెప్పారట, పోచంపాడులో గీతామాత ఒక వందనం అని ఒక కీర్తన చేస్తూ ఉంది, కొంచెంసేపు అక్కడికి వెళ్ళొచ్చాను అన్నారట. అంటే స్వామి అక్కడే కూర్చొని ఉన్నా, ఇప్పుడు మనకి ఇక్కడ సాక్షాత్తు పటం రూపంలో ఉన్నా కానీ ఆయన సాక్షాత్తు కూర్చొని ఉన్నట్లే. అట్లాగే ఒకరోజు ఒక వేరే ఊర్లో ఒక పూజ చేస్తున్నారట. వాళ్ళు ప్రతి గురువారం ఇట్లా పూజ చేసుకుంటూ ఉండేవారట. పూజ చేసుకుంటూ ఉంటే స్వామిది ఇలా మనలాగే సత్సంగము అట్లా చేసుకుంటూ స్వామి పటం పెట్టుకొని చేసుకుంటూ ఉంటే ఓ పిల్లవాడు వచ్చి తుంటర పిల్లవాడు స్వామిని ఫోటోలో తొడ మీద గిల్లాడట. అక్కడ శ్రీశైలంలో కూర్చొని స్వామి అబ్బా అన్నారట. ఇవి అనేసరికి వీళ్ళకి అర్థం కాల, మనం బాబా చేతిలో చూస్తాం, అట్లా ఇక్కడ అబ్బా అన్నారట. అనగానే వీళ్ళకి అర్థం కాలేదు, ఏమైంది స్వామి అంటే వాడు అక్కడ నన్ను తొడగిలుతూ ఉన్నాడు అన్నారట. అంటే ఏం చెప్తున్నారు, మీరు పటం అనుకుంటున్నారు, నాకు నా పటానికి భేదమే లేదు. అందుకని ఒక భక్తురాలు పాపం రోజు ఎప్పుడు ఇంట్లో స్వామికి రోజు ఒక కప్పు టీ పెట్టేదట. ఆవిడ రాగానే స్వామి అంటూ ఉంటారు, ఇవి నాకు ప్రతిరోజు ఎంతో చక్కని కమ్మని టీ అందిస్తుంది అని. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకి ఆయన పటానికి భేదమే లేదు. మనం ఆయన సన్నిధిని భావించి స్వామి ఇదిగో నీకు సమర్పిస్తున్నాను, బాబా ఇదిగో నీకు సమర్పిస్తున్నాను, మనం అది హృదయపూర్వకంగా చేస్తే అది వాళ్ళకే చెందుతుంది. ఇక్కడ పిల్లవాడికి ఇచ్చినా కానీ అక్కడ చెప్తూ ఉన్నారు, అక్కడ కూర్చొని ఆవిడ తపన పడుతూ ఆ పాట పాడుతూ ఉన్నా కానీ స్వామి కొద్ది క్షణాలు మళ్ళీ ఆయన కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉండి నేను అక్కడికి వెళ్ళి తను పాడేది వినొస్తున్నాను. అట్లానే శివగారని ఎప్పుడు బ్రాహ్మణ కుటుంబం అంటూ ఉంటారు. ఆ ఇంట్లో కూడా ఇట్లానే పూజ చేస్తూ ఉంటే ఆయన వాళ్ళ తమ్ముడు ఎవరో ఒక మంచి పాట పాడుతున్నారట, కొండకు రావాలని ఉంది అని పాట పాడుతూ ఉన్నారట. అయిన తర్వాత ఈ శివగారి వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళి అంత అయిపోయిన తర్వాత ఏంటి మీ బాబాయ్ ఏమంటున్నాడు అక్కడ కూర్చొని, కొండకు రావాలని అంటున్నాడా, వస్తాడులే అన్నారట. అంటే శ్రీశైలం కొండకు వెళ్ళాలని ఉంది, స్వామి దర్శనం చేసుకోవాలని ఉందని. ఎందుకు ఈ మాటలు ఈ నీళ్ళు మళ్ళీ చెప్పుకుంటున్నామంటే, మనం పటం అని అనుకున్నామంటే మనం మోసపోతూ ఉన్నట్టు. పటానికి ఆయనకి భేదమే లేదని అనుభవాలు సాయి ఎంతగా ఇచ్చారో స్వామి కూడా అట్లానే ఇచ్చారనమాట. అందుకని వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు పటం అంటే అది వాళ్ళ పూర్ణ స్వరూపం. మన భావం ఎలా పెట్టుకుంటామన్న దాన్ని బట్టి మనకి ఆ అనుభవం అవుతుంది. ఆయన పటమేలే అనుకుంటే పటమే. అలానే స్వామి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళినప్పుడు స్వామీజీ ఒక ఫోటో ఇచ్చారట. అసలు చూడండి ఎంత అదృష్టమో. ఆ ఫోటో ఇస్తే ఆయన ఏం చేశాడు, మామూలుగా స్వామి దగ్గర నుంచి ఫోటో తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ ఫోటోని ఆ దేవుడి గదిలోనే ఓ పక్కన మూల మడిచి పెట్టేశాడట, రోల్ చేసి పెట్టాడట.
రోల్ చేసి పెడితే కొన్ని రోజులు చూస్తే ఆ ఫోటో దానికి అది నిలబడి కనపడుతుందట, ఆ రోల్ చేసిన ఇది. అతనికి అర్థం కాలే, నేను రోల్ చేసి పెట్టాను, ఇది ఎలా కనపడుతుంది ఇలా అని చెప్పి మళ్ళీ తీసుకొని మళ్ళీ రోల్ చేసి పెట్టాడట. మళ్ళీ 2 రోజులకు చూస్తే ఆ ఫోటో నిలబడే ఉందట. అప్పుడు అర్థమైంది, స్వామివారి ఫోటోకి భేదమే లేదు, నేను అది రోల్ చేసి పెట్టినా కానీ ఆయన లేచి అలా నిలబడుతున్నారని చెప్పి అప్పుడు స్వామి ఫోటోకి ఒక ఫ్రేమ్ కట్టించి ఆ పూజా మందిరంలో పెట్టుకొని అట్లా పూజ చేస్తూ ఉండేవారట. ఇట్లా స్వామి యొక్క ఫోటో లీలలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట, అద్భుతమైన లీలలు. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం.